సో ఇప్పుడు మీరు వింటుంది నిజం. మీరు భూమి కబ్జా చేస్తా ఉన్నారా? లేదా మహిళల ఫోటోలు వాళ్ళకి తెలియకుండా ఫోటోలు తీస్తా ఉన్నారా? మహిళల వాట్సాప్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, వాటెవర్ వాళ్ళ అకౌంట్స్‌ని మీరు హ్యాక్ చేస్తా ఉన్నారా? ఒకవేళ చేస్తే కనుక ల్యాండ్ కబ్జా చేసినా కూడా ఖచ్చితంగా శిక్షార్హులు, జైలుకి వెళ్ళాల్సిందే. ఇప్పుడున్నటువంటి 3 కొత్త చట్టాలు చెప్తా ఉంది. సో, కటకటాలకు వెళ్ళవలసినటువంటి ఏదైతే ఇవి ఉన్నాయో, సో వీటికి సంబంధించినటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్, మరిన్ని మనం అడిగే ప్రయత్నం చేద్దాం. మనతోని సీనియర్ అడ్వకేట్ భూపతి శంకర్ గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ హన్మకొండ జిల్లా కోర్టులో వీరు విధులు నిర్వర్తిస్తా ఉన్నారు. సో, ఇక్కడ భూపతి శంకర్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలనుకుంటే, ఇక్కడ చెక్ బౌన్స్ కేస్ ఏదైతే ఉందో, సో ఎంత పెద్ద కేసయినా సరే చెక్ బౌన్స్ కేస్ సాల్వ్ చేయటంలో భూపతి శంకర్ గారు దిట్ట అన్నట్టుగా ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో, మేజర్‌గా ఈ 3 చట్టాల గురించి వీరు ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నారు? కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. ఈ 3 చట్టాల మీద అవగాహన కోసం ఈరోజు వచ్చిన బీవైఆర్ టీవీ వారికి, యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే. సార్, ఇక్కడ ఈ 3 చట్టాల గురించి అడిగే ముందు యాక్చువల్లీ ఈ చట్టాలు ఎప్పుడు రూపొందించబడ్డాయి సార్? యాక్చువల్లీ ఈ చట్టాలు ఇండియన్ పీనల్ కోడ్, సీఆర్‌పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ బ్రిటిష్ వాళ్ళ కాలం నాటివి 165 సంవత్సరాల క్రితం రూపొందించబడ్డాయండి. అంటే మధ్యలో పార్లమెంట్ సవరణలు చేసింది. పరిస్థితులకు తగ్గట్టుగా చాలా సవరణలు జరిగినాయి. అయితే అప్పుడు ఎందుకు రూపొందించబడ్డాయి అంటే 1957లో మన మొదటి స్వాతంత్ర యుద్ధం చాలామందికి తెలుసు, చరిత్ర చెబుతుంది. సిపాయిల తిరుగుబాటు 1857. ఆ 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఏదో ఉద్యమాలు లేస్తున్నాయి ఇండియాలో, దీన్ని కంట్రోల్ చేయాలంటే చట్టాలు కావాలి మనకు అని చెప్పేసి అప్పుడు 1860లో ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సిఆర్పిసి అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 కూడా 1860 నుండి 1872 వరకు తీసుకురాబడ్డాయి. అయితే 165 సంవత్సరాల చట్టాలను మనం ఇప్పటి వరకు ఫాలో అవుతున్నాము. భారతదేశంలో కోర్టులు బ్రిటిష్ వాళ్ళ చట్టాలని ఫాలో అవుతున్నాము. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా రూ. 50, రూ. 100 ఉన్న ఫైన్ల ఉన్న కాలంలో రూ. 10, రూ. 20 ఫైన్లు ఉన్న సెక్షన్లు కూడా ఉన్నాయి అందులో. వాటిని అమెండ్మెంట్ ద్వారా సవరణలు చేయడం జరిగింది. కాకపోతే ఆ చట్టాలు ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా లేవు కాబట్టి మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్తగా 3 చట్టాలను తీసుకొచ్చింది. అదే భారతీయ న్యాయ సంహిత, భారతీయ న్యాయ సంహిత అంటే ఐపీసీ, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత అంటే సిఆర్పిసి, బిఎన్ఎస్ఎస్. ఇంకొకటి ఏంటంటే భారతీయ సాక్ష్య అధినియం అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఈ 3 చట్టాలు కూడా జూలై 1, 2024 నుంచి మన దేశంలో ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఓకే. సార్, యాక్చువల్లీ కొత్త చట్టాలలో ఎలాంటి మౌలిక మార్పులు చేయడం జరిగింది? అంటే ఇప్పుడు పాత చట్టాలలో శిక్షలు తక్కువగా ఉండే, నేరస్తులకు భయం లేకుండా ఉండే. ఏముంది ఇంతే కదా, ఈ నేరము ఇది చేసిన తర్వాత ఫైన్ కట్టి బయటపడవచ్చు, లేకపోతే 2 సంవత్సరాల శిక్ష లోపలికి పోయి రావచ్చు, జిల్లా కోర్టు, హైకోర్టు, లేకపోతే సుప్రీంకోర్టు వరకు వెళ్ళొచ్చు. ఇప్పటికి కూడా ఈ కొత్త చట్టాల్లో వెళ్ళొచ్చు. కానీ శిక్షలు ఎట్లా ఉన్నాయంటే ఏ నేరమైనా కూడా 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల వరకు శిక్షలు. అదేవిధంగా లైఫ్ అంటే జీవిత ఖైదు, లైఫ్ ఇంప్రిజన్మెంట్, జీవిత ఖైదు అంటే అర్థం మారిపోయింది ఇప్పుడు కొత్త చట్టంలో. ఎలా అంటే జీవిత ఖైదు అంటే మనం సినిమాల్లో చూసాము, బయట కూడా న్యాయవాదులకు, పోలీసు వాళ్ళకు తెలుసు, శిక్ష అనుభవించిన కక్షిదారులకు తెలుసు, నేరస్తులకు తెలుసు 14 సంవత్సరాలు అని. జీవిత ఖైదు అంటే 14 సంవత్సరాలు. కానీ ఇప్పుడు అలా కాదు, న్యాచురల్ డెత్ వరకు. అంటే మనిషికి లైఫ్ శిక్ష పడిందంటే, జీవిత ఖైదు పడిందంటే జీవితాంతం న్యాచురల్గా చనిపోయే వరకు జైల్లోనే ఉంచడం. ఓకే. సార్, ఇక్కడ నేను స్టార్టింగ్‌లో ఇంట్రడక్షన్‌లో ఒక మాట చెప్పాను సార్, స్టేట్మెంట్. ఇక్కడ మహిళలకి వాళ్ళకి పర్మిషన్ లేకుండా వాళ్ళ ఫోటోలు తీసినా, వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, వాటెవర్ అంటే వాళ్ళ అకౌంట్స్ హ్యాక్ చేసినా కూడా పనిషబుల్ ఇప్పుడు ఈ కొత్త చట్టంలో ఉందని చెప్పేసి నేను చెప్పిన. సో, వాటి గురించి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అలాగే ల్యాండ్ కబ్జా, సో దీనికి కూడా జీవిత ఖైదు శిక్ష కూడా ఉందంటగా? సో, యాక్చువల్లీ వీటి గురించి చెప్పండి ఒకసారి. ఈ భారతీయ న్యాయ సంహిత అంటే ఐపీసీ స్థానంలో వచ్చిన చట్టంలో సెక్షన్ 77 ఏం చెప్తుందంటే, ఆడవాళ్ళను దొంగతనంగా ఫోటోలు తీయడము, తర్వాత వాటిని సోషల్ మీడియాలో పెట్టడం కానీ, లేకపోతే బెదిరించడం కానీ, అట్లాంటి ఏదైనా చేస్తే గనక వాళ్లకు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సెక్షన్ 78 ఏం చెప్తుందంటే,
ఆడవాళ్ళని వెంబడించడము, తర్వాత వాళ్ళని సతాయించడము, సోషల్ మీడియాలో వాళ్ళ ఈ మెయిల్స్, ఇన్‌స్టాగ్రాము ఇవన్నీ హ్యాక్ జేయడము లాంటివి చేసినప్పుడు చాలా పెద్ద మొత్తంలో ఫైను మరియు వాళ్ళకు 10 సంవత్సరాల వరకు శిక్షలు పడే అవకాశాలున్నాయి. ఇంకొకటి అడిగారండి మీరు ల్యాండ్ కబ్జాలని. యాహ్! ల్యాండ్ కబ్జాలనేది ఇంతకుముందు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉండే అది పోయింది. పోయిన తర్వాత ఈ కబ్జాలనేటివి విచ్చలవిడిగా పెరిగినాయి. ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేసిందంటే సెక్షన్ 111 భారతీయ న్యాయ సంహితలో 111లో అందులో రాబరీ, ఎక్స్టార్షను, థెఫ్టు, ల్యాండ్ గ్రాబింగు, కాంట్రాక్ట్ కిల్లింగు, ఎకనామిక్ అఫెన్సెస్ ఇవన్నీ కూడా సైబర్ క్రైము, డ్రగ్స్ ఇవన్నీ కూడా చేర్చింది. అందులో ల్యాండ్ గ్రాబింగ్ అనేది చేర్చడం అనేది చర్చనీయాంశమైంది. ఎందుకంటే దానివల్ల ఎవరన్నా ల్యాండ్ గ్రాబింగ్ ఇప్పుడు అమెరికాలో ఉన్నవారు కానీ ప్రేరేపించినా, ఇక్కడ ఉండి ప్రేరేపించి అవి ఏమన్నా నేరాలు చేసినా కూడా దానికి పెద్ద ఎత్తున లైఫ్ శిక్ష పడే అవకాశాలున్నాయి. 10 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశాలున్నాయి. 10 లక్షల వరకు ఫైన్ పడే అవకాశాలున్నాయి. కాబట్టి ఇప్పుడు కబ్జా చేయాలనుకున్న వాళ్ళు కూడా బెదిరిపోయేటువంటి ఛాన్సులున్నాయి. నేరాలు తగ్గే అవకాశం మాత్రం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే. సార్ ఇప్పుడు ఈ చట్టాలను మీరు స్వాగతిస్తా ఉన్నారా? ఎందుకంటే మీ సహచర అడ్వకేట్స్ మీలాంటి సీనియర్ అడ్వకేట్సే చాలామంది ఈ 3 చట్టాలపైన నిరసన వ్యక్తం చేసిళ్ళు. మీరు కూడా మాక్సిమం చూసే ఉండాలి నాకు తెలిసైతే సోషల్ మీడియా వేదికగా. మీరు స్వాగతిస్తా ఉన్నారా? లేకుంటే మీరు అపోజ్ చేస్తా ఉన్నారా? చూడండి, ఈ 3 చట్టాలలో అద్భుతమైన సెక్షన్స్, అద్భుతమైన శిక్షలు ఉన్నాయి. కాకపోతే వీళ్ళు ప్రొటెస్ట్ చేసి నిరసనలు దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారంటే కొన్ని లోపాలైతే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం అమాయకులు బలై కొన్ని కేసులలో ఇరుక్కొని జైళ్ళలో మగ్గుతున్నారు వాళ్ళు. ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణకి పా ఆ! పాలి వాళ్ళు ఉంటారు ఊర్లలో. గొడవలైతే వాడిని ఒక కేసులో ఇరికిచ్చాలి. డబ్బులు పెడతారు, పైరవి చేస్తారు. ఏదో ఒక కేసులో మర్డర్ కేసులోనో దేంట్లోనో వాడు ఉన్నా లేనట్టుగా కూడా చిత్రీకరించి ఇరికిస్తారు. వాడి దగ్గర డబ్బులు ఉండవు. వారు అడ్వకేట్‌ని పెట్టుకోలేరు. అటువంటి స్తోమత లేని వాళ్ళు చాలామంది జైళ్ళలో మగ్గుతున్నారు. అటువంటి వాళ్ళకి కొట్లాడేది ఎవరు? వాళ్ళు తప్పు చేయలేదని నిరూపించడానికి మంచి అడ్వకేట్‌ని పెట్టుకునే స్తోమత లేని వాడు ఏమవుతాడు? శిక్ష పడుతుంది అల్టిమేట్‌గా. శిక్ష పడ్డ తర్వాత ముద్దాయికి 14 సంవత్సరాల శిక్ష అంటే ఇదివరకు 14 సంవత్సరాలు పోయొచ్చేది. లైఫ్ అంటే పోయొచ్చేది. ఇప్పుడు అదే లైఫ్ ఇంప్రిజన్మెంట్, జీవిత ఖైదు అంటే చనిపోయే వరకు అందులో ఉండడం అనేది సమంజసమైతే కాదు. దీని మీద సవరణలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. మన న్యాయవాదులు కూడా నిరసనలు తెలుపుతున్నారు కానీ మొత్తం రద్దు చేయాల్సిన అవసరం లేదు ఈ చట్టాలని. ఒక డిబేట్ నిర్వహించాలి ప్రొఫెసర్స్తోని, పెద్ద పెద్ద లా ఎక్స్పర్ట్స్తోని, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలతోని ఒక డిబేట్ నిర్వహించి ఉన్న లోపాలను సవరణలు చేసే ప్రతిపాదనలు పెడితే పార్లమెంట్లో బాగుంటుందని నా అభిప్రాయం. యాహ్! ఓకే. సార్ యాక్చువల్లీ ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే తీసుకొచ్చిందో ఇది నిజంగా ఇందులో ఏమన్నా స్వార్థం ఏమన్నా ఉందంటారా? ఎందుకంటే ఇక్కడ పార్టీల వారీగా కొంత బీజేపీ స్వార్థపూరితంగా హిందీ పదాలతోని తీసుకొచ్చింది, సంస్కృత పదాలతోని పేర్లు మార్చిందని చెప్పేసి ఒక టాక్ అయితే బయట వినిపిస్తా ఉంది. దీని గురించి మీ కామెంట్ ఏంటిది? ఇందులో ప్రభుత్వానికి ఏ స్వార్థం లేదండి. ఎందుకంటే ఇందులో చేర్చిన సెక్షన్సు, అమలు చేయబోయేటువంటి శిక్షలు, విధించబోయే ఫైన్లు కఠినంగా ఉన్నాయి కాబట్టి జనాలకు ఒక భయం అనేది ఏర్పడితే ఏమవుతుంది? నేరం చేయాలనుకున్న వాడు కూడా వెనక్కిపోతాడండి. ఈ పరిస్థితులు ఉన్నాయి కానీ దీనిలో భారతీయ న్యాయ సంహిత అని పెట్టినంత మాత్రాన తర్వాత పలకలేకుండా అంటే ఇప్పుడు మనం ఏదన్నా పేరు పెడతాం ఇంట్లో, పలకలేకుండా అంటే కొద్దిగా అలవాటయ్యే వరకు కష్టమే ఉంటుంది. అలవాటైన తర్వాత మామూలుగా పలుకుతాం కదా. అందుకే ఇప్పటికే షార్ట్ కట్స్ వచ్చేసినాయి. భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్, ఐపీసీ లాగా భారతీయ భారతీయ నాగరికు సురక్షా సంహిత అంటే బిఎన్ఎస్ఎస్. ఎందుకంటే ఇబ్బంది ఉంటుంది కొంత. ఇప్పుడు నేను కూడా చూసే చెప్తున్నా కదా, భారతీయ సాక్ష్య అధినియం అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇట్లా వీటికి షార్ట్ కట్స్ కూడా వచ్చేస్తాయి. తర్వాత ఇవి పలకడానికి కొంత ఇబ్బంది ఉన్నా కూడా అలవాటు అయిపోద్ది. కానీ దీనిలో స్వార్థం అయితే లేదండి. ఇవి గిట్టని పార్టీలు వ్యక్తిగత కారణాలు కావచ్చు, పార్టీల పరంగా గిట్టని మా గవర్నమెంట్ చేయని పని మోదీ గవర్నమెంట్ ఎందుకు చేసిందనే కక్షపూరిత వాతావరణంలో కావచ్చు వీటి మీద నిరసనలు అనేటివి అయితే వ్యక్తమవుతున్నాయి. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదండి. ఓకే. సార్ ఇక్కడ ఐపీసీ కావచ్చు, సిఆర్పిసి కావచ్చు, లేకుంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లు కావచ్చు, ఇవి ఇప్పుడు ఉన్నాయా లేకుంటే తొలగించబడ్డాయా? ఇవి
అందరు ఏమనుకుంటున్నారంటే ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ రద్దయిపోయి ఈ 3 కొత్త చట్టాలు వచ్చాయి వాటి ప్లేస్లో అనుకుంటున్నారు. అది వాస్తవమే. జూలై 1 నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి, అది వాస్తవమే. కానీ ఇంతకుముందు ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో దేశం మొత్తం అవే పెండింగ్ ఉన్నాయి కదా. ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కు సంబంధించిన చట్టాలతో సెక్షన్లతోనే కదా ఉన్నాయి, నడుస్తున్నాయి. కాబట్టి ఆ కేసులు తెగేంత వరకు పాత చట్టాలు అమల్లో ఉంటాయి. అంటే ఇంకొక 10-15 సంవత్సరాలు అడ్వకేట్ అన్న వాళ్ళు కొత్త చట్టాలు పాత చట్టాలతోనే సహజీవనం చేయవలసిందే. ఓకే. అడ్వకేట్స్‌తో పాటు ఇక్కడ జడ్జి గారు కూడా అంతే గదా? ఇక్కడ పోలీసు వాళ్లకు 2 చట్టాల మీద అవగాహన ఉండాలి. పాత చట్టాలు, కొత్త చట్టాలు. ఇంకొక 15 ఏళ్ళు దాదాపు నా అభిప్రాయంలో 15-20 ఏళ్ల వరకు పోలీసు వాళ్ళకు ఉండాలి, అడ్వకేట్స్‌కు ఉండాలి, 2 చట్టాలపైన జడ్జిలకు ఉండాలి. ఈ 2 చట్టాలైతే ఈ ముగ్గురికి అవగాహన కలిగి ఉండాలి. యాహ్! ఓకే. సరే, ఇక్కడ బయట ఒక టాక్ వినిపిస్తా ఉంది. అంటే మీలాంటి సీనియర్ అడ్వకేట్స్ నాతోని ఫోన్‌లో చెప్పడం జరిగింది. ఇప్పుడు పోలీసోళ్ళకి చాలా ఎక్కువ అధికారం దక్కాయి. సో, వాటిని మిస్‌యూజ్ చేసే అవకాశం ఉంటది అని వాళ్ళు నాతోని చెప్పారు. ఏ రకంగా మిస్‌యూజ్ అయితది? ఎంత అధికారం ఇచ్చిల్లు? అసలేంటిది? ఇప్పుడు పైరవి వ్యవస్థ అనేది మన దేశంలో వెనకటి నుంచి ఉన్నది. అప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు కొంత మిస్‌యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇప్పుడు ఈ చట్టంలో ఇన్వెస్టిగేషన్ ఉన్నది. ఇన్వెస్టిగేషన్ 15 రోజులు, నెల రోజులు, ఎన్ని రోజులైనా మా కోర్టు పర్మిషన్ తీసుకొని కస్టడీలో ఉంచుకోవచ్చు, ఇన్వెస్టిగేషన్ చేయవచ్చు. ఇప్పుడు భూ కబ్జాలు ఉన్నాయి. భూ కబ్జాలో బుక్ చేస్తే నేను చెప్పినట్టుగా ఇందాక 10 సంవత్సరాల వరకు లోపలికి పోయే అవకాశం ఉన్నది కాబట్టి అక్కడ కూడా లంచగొండితనం పెరగొచ్చు. అందరూ అట్లా ఉంటారని కాదు, పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. ఇంకొకటి పోలీసు వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు ఏదన్నా వెపన్స్ కానీ ఏదైనా సీజ్ చేస్తే, వస్తువులు ఏదైనా సీజ్ చేస్తే డైరెక్ట్గా పంచనామా చేసేది. నలుగురిని పిలిచి ఈ వస్తువులు ఉన్నాయి బాబు, మీరు పంచనామాల సంతకాలు పెట్టండి అని వారి సమక్షంలో పంచనామా నిర్వహించి వాటికి సీల్ వేసి కోర్టుకు సబ్మిట్ చేసేది. ఇప్పుడు వీడియోగ్రాఫ్ కంపల్సరీ పెట్టారు. దీంట్లో మీడియాకి మన సోషల్ మీడియాకి కానీ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాకు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు చట్టంలో. దీని ప్రకారంగా వాళ్ళు కంపల్సరీగా ఫోటోగ్రాఫ్, వీడియోగ్రాఫ్ అనేది అవి తీసి వెంటనే జడ్జికి పంపాలి. కన్సర్న్డ్ వాళ్ళ జడ్జికి మాత్రం వెంటనే వాళ్ళు ఈ సామాన్లు పట్టుకున్నాం, ఈ వ్యక్తి దగ్గరికి డబ్బులు దొరికినాయి, ఈ ఫోటోగ్రాఫ్స్, వీడియోగ్రాఫ్స్ వెంటనే పంపాలి. ఇది బాగానే ఉంది. కానీ అందులో ఇంప్లిమెంట్ అప్పుడు మాత్రం ఏం జరుగుద్దో చెప్పలేం. టైంకు ఫోటోగ్రాఫర్ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అదంతా కూడా తర్వాత పరిస్థితులను బట్టి చెప్పగలం. ఇప్పుడైతే ఏం చెప్పలేం. సరే, ఈ 3 కొత్త చట్టాలు మీడియా గురించి ఏమంటా ఉన్నాయి? మీడియా గురించి. అయితే బయట పబ్లిసిటీ ఏంటంటే కొత్త చట్టాలు మన మీడియా నోరు మూయిస్తున్నాయి, ఏ వార్తలు కూడా రాయకూడదు మీరు అని అదొక ఫాల్స్ ప్రాపగండా, అది ఒక అసత్య ప్రచారం. ఎందుకంటే దీని మీద అవగాహన లేని వాళ్ళు చెప్తున్నారు. ఇందులో భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 73 మాత్రమే చెప్తుంది దీని గురించి. ఏం చెప్తుందంటే చిన్న పిల్లల ఏదైనా రేప్ కేసు విషయంలో వీళ్ళు టీఆర్పీ రేటింగ్స్ పెంచుకోవడానికో దేనికో మీడియా సంస్థలు పదే పదే వాటిని రిపీట్గా చేయడము, మానసికంగా క్షోభ పెట్టడం వాళ్ళ పేరెంట్స్ని, ఇట్లాంటి జరగకూడదని చెప్పేసి మన ఈ సెక్షన్ 73 దీనిలో తీసుకొచ్చారు కొత్త చట్టంలో. దాని ప్రకారంగా కోర్టు అనుమతి లేకుండా ఏ రేప్ కేసు విషయం మీరు పబ్లిష్ చేయడానికి లేదు, ప్రింట్ మీడియాలో ఇవ్వడానికి లేదు. కానీ మిగతా కేసులకు సంబంధించింది కాదు, అన్ని కేసులకు సంబంధించి నోరు నొక్కటం లేదు, ఓన్లీ రేప్ కేసులకు సంబంధించి. దట్టు సెక్షన్ 73 చదవండి, బిఎన్ఎస్లో భారతీయ న్యాయ సంహితలో అర్థమైపోద్ది. ఓకే. సరే, ఇప్పుడు పాత చట్టంలో స్టేషన్ బెయిల్ అయితే పోలీసు వాళ్ళు ఇచ్చేది. మరి కొత్త చట్టంలో స్టేషన్ బెయిల్ ఉందా లేదా? కొత్త చట్టంలో, పాత చట్టంలో 41A సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చేది. 7 సంవత్సరాల లోపు ఉన్న శిక్ష పడే నేరాలకు ఏవైతే ఉంటుందో దానికి స్టేషన్ బెయిల్ ఇచ్చేది. అది ఇప్పుడు సెక్షన్ 35(1) కింద బిఎన్ఎస్ఎస్, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత అంటే సిఆర్పిసి, దాంట్లో సెక్షన్ 35 సబ్ క్లాస్ 1 కింద మళ్ళీ నోటీసు ఇవ్వడము, పిలిపించడము 41 సిఆర్పిసి ఎట్లా ఉండేనో అదే విధంగా ఉంది. అదేం మార్పు లేదు. ఓకే. సార్, ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వండి మీరు యాజ్ ఏ అడ్వకేట్గా చెప్పండి. ఇప్పుడు
పోలీస్ వాళ్ళు కనుక ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే 24 అవర్స్‌లో కోర్ట్ ముందు ప్రెజెంట్ చేయాలి. అది ఇప్పుడు లేదు. ఇప్పుడు అది ఉంటే బెటరా? ఉండకపోతే బెటరా? ఉంటేనే కదా బెటర్. ఎందుకు తీసుకొచ్చిర్రు ఇట్లాంటి చట్టాలు? అంటే దీనికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఈ చట్టం ప్రకారంగా పోలీసు వాళ్ళు ఒక ముద్దాయిని ఇన్వెస్టిగేషన్ పేరిట 15 రోజుల నుంచి నెల రోజుల వరకు ఇన్వెస్టిగేషన్ పేరిట పిలిపించే అవకాశాలు ఉన్నాయి. ఇది దుర్వినియోగం జరగవచ్చు, మంచికి కూడా కావచ్చు. ఎందుకంటే పోలీసు వాళ్ళు న్యాయంగా వ్యవహరిస్తే కనుక అతడు తప్పు చేయలేదని నిరూపణ జరగాలంటే ఒక 10-15 రోజులు ఇన్వెస్టిగేషన్కు పిలిపించి, అంటే థర్డ్ డిగ్రీ యూజ్ చేయమని కాదు, విచారణ చేయమని. ఆ విచారణ లోపల అతడు తప్పు చేయలేదు, ఫాల్స్గా ఇరికిస్తున్నారని తెలిస్తే పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరిస్తే కనుక ఆ వ్యక్తిని విడిచిపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. దుర్వినియోగం అయ్యే ఎట్ ది సేమ్ టైం దుర్వినియోగం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. పైరవులకు తావు రావచ్చు, ఇందులో లక్షల చేతులు మారవచ్చు, మధ్యవర్తుల ప్రమేయం ఉండొచ్చు. అట్లాంటి అవకాశాలు లేవని చెప్పలేము. ఓకే. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక మహిళ ఉంది. ఆమె వరకట్నపు వేధింపులతోని బాధపడతా ఉంది. వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ మామ, అత్త అమెరికాలో ఉన్నారు. వాళ్ళు ప్రేరేపిస్తేనే ఇక్కడ సదరు భర్త అనే వ్యక్తి కొట్టడమో, తిట్టడమో చేసిలనుకుందాం. ఇప్పుడు కేస్ అనేది అక్కడ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళపైన కేస్ అనేది పెట్టొచ్చా? ఇప్పుడు అట్లాంటిది ఏమైనా ఉందా? వెసులుబాటు ఏమైనా జరిగిందా? గతంలో లేదని చెప్పేసి ఉండే. ఇప్పుడు అట్లాంటి వెసులుబాటు ఏమైనా ఉందా? పెట్టొచ్చండి. ఇప్పుడు గతంలో 498A అంటే అందరికీ సుపరిచితమే. వరకట్న వేధింపుల కేసు అని భయపడిపోతారు. అత్త మామల మీద అందరి మీద పెట్టేది, అందరిని జైలుకు పంపేది వాళ్ళు. గతంలో వాళ్ళు జైలుకు పోయి వచ్చేవారు. కానీ ఆ తర్వాత సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి అత్త మామలు ఏం చేసిండ్రు, భార్యాభర్తలు పెట్టుకున్న గొడవలకి వాళ్ళని హింసిస్తున్నారని చెప్పేసి వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇవ్వడము, భర్తను ఒకటి మాత్రమే జైలుకు పంపడము, తర్వాత భర్త కూడా స్టేషన్ బెయిల్ ఇవ్వడం మామూలుగా అయిపోయింది ఈ రోజుల్లో. కానీ అత్తమామలు మీరు అడిగినట్టుగా అత్తమామలు అక్కడ అమెరికాలో ఉన్నారు. ఉదాహరణకి భార్యాభర్తలు ఇక్కడే ఉన్నారు, ఆడబిడ్డ అక్కడే అమెరికాలో ఉంది అనుకుందాం. ఆమె రోజు ఫోన్ చేసి ఈయన చెప్పడం, నా భార్య ఇట్లా సతాయిస్తుంది అంటే వాళ్ళు వీళ్ళను ఎగేయడము, ప్రేరేపించడము ఇట్లాంటివి జరిగినాయి అనుకోండి. అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వాయిస్ రికార్డు పోలీసు వాళ్ళ ముందు పెట్టినా కూడా అప్పుడు కేసులు వాళ్ళ మీద బుక్ కాకపోయేటి, అవుట్ సైడ్ ఇండియా ఉన్న వాళ్ళకు. కానీ ఇక్కడ ఇప్పుడు ఈ వెసులుబాటు వచ్చింది. బిఎన్ఎస్ చట్టం లోపల వెసులుబాటు వచ్చింది. అవుట్ సైడ్ కంట్రీ ఉన్న వాళ్ళకి అత్తమామలు కానీ లేకపోతే వేరే టెర్రరిస్ట్ ఉగ్రవాద విషయంలో కానీ ఇంకేదైనా దొంగతనాలు, థెఫ్ట్, రాబరీ, వైట్ కాలర్ అఫెన్స్లు ఎలాంటి విషయాలలో ప్రేరేపించినట్టు అమెరికాలో ఉన్నా సరే, లండన్లో ఉన్నా సరే, ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా సరే వాళ్ళ మీద కేసు బుక్ చేసి వాళ్ళని పట్టుకొచ్చే మార్గదర్శకాలు కొత్త చట్టంలో ఉన్నాయి. ఓకే. సార్ ఇక్కడ ఇప్పుడు శిక్షలు మీరు చెప్పిళ్ళు ఓకే. కాకపోతే ఈ శిక్షలు అనేటువంటివి దీనికి మిస్‌యూజ్ చేసే అవకాశం కూడా పోలీస్ వాళ్ళు చేయొచ్చు అనే కోణంలో కూడా కొంత చర్చలు బయట జరుగుతా ఉంది. నిజంగా అలా జరగొచ్చా? శిక్షలు అనేది పోలీసు వాళ్ళ మీద ఆధారపడి ఉండదండి, ఉండదు. ఓకే. ఎందుకంటే నేరం నిరూపణ, దాని ఛార్జ్‌షీటు, సాక్ష్యాల సేకరణ మీద ఆధారపడి ఉంటుంది. అది కోర్టులో కేసు నిలబడి ప్రాసిక్యూషన్ వాళ్ళు, పోలీసు వాళ్ళు కేసును గట్టిగా నిలబెట్టగలిగితే, గట్టిగా వాదించగలిగితే శిక్షలు అప్పుడు పడతాయి, ఇప్పుడు పడతాయి. దీనిలో దుర్వినియోగం చేసే అధికారం పోలీసు వాళ్ళకి అనేది ఎక్కడ ఉండదు. శిక్షలేసే హక్కే లేనప్పుడు అధికారం ఎక్కడ ఉంటుంది వాళ్ళకు? జడ్జి గారికి మాత్రమే ఓన్లీ శిక్షల మీద అధికారం ఉంటుంది. చట్ట ప్రకారంగా ఎంత శిక్షలు వేయాలో ఆ నేర నిరూపణ బట్టి వేస్తారు. ఓకే. సార్ ఇక్కడ ఆర్థిక నేరాలకు సంబంధించి ఆర్థికంగా మోసపోయినటువంటి వ్యక్తికి ఏమైనా రక్షణ ఏమైనా ఉందా? అలాగే మోసం చేసినటువంటి వ్యక్తికి ఏమైనా శిక్ష ఏమైనా ఉందా? ఇప్పుడున్నటువంటి కొత్త చట్టాల ప్రకారం? మంచి ప్రశ్న అడిగారండి. ఇందులో ఏంటిదంటే ఇంతకుముందు లేదు, వాటికి ఎకనామిక్ అఫెన్సెస్ కింద వేరే చట్టాలు ఉన్నాయి, కానీ అవి అంత బలవర్తకంగా లేకపోయినాయి. వాటిని పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద మోసాలు జరిగితే వైట్ కాలర్ అఫెన్స్ల కిందనే బుక్ అయ్యేది, అది హైదరాబాద్లో నడిచేది. ఇప్పుడు అలా కాదు. సెక్షన్ 111 అంటే భారతీయ న్యాయ సంహితలో బిఎన్ఎస్ చట్టంలో సెక్షన్ 111 తీసుకొచ్చారు. 111 ప్రకారంగా ఎకనామిక్ అఫెన్స్, ఆర్థిక నేరాన్ని కూడా ఒక నేరంగా, సీరియస్ నేరంగా అందులో పెట్టారు. ఎందుకంటే ఈ రోజులలో చిట్టీలు నడపడము, పారిపోవడము, శారీ సెంటర్స్ అక్కడ చిన్న చిన్న తెలియకుండానే కోట్లలో వసూలు చేయడము, ఏదో చిట్టీల పేరుతోనో బిజినెస్ల పేరుతోనో వసూలు చేయడం, పారిపోవడము. ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో బాధలో
వాళ్ళు ఒక లెటర్ రాసి పెట్టిపోయినా, వాళ్ళు చనిపోయినా, వాళ్ళు సూసైడ్ చేసుకున్నా ఇంతకుముందు కష్టమయ్యేది. ఇప్పుడు అట్లా కాదు. ఇంతకుముందు శిక్ష పడేది, నిరూపణ అయితే శిక్ష పడేది ఒక 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు శిక్ష పడేది ఇంతకుముందు. కానీ ఇప్పుడు అట్లా కాదు. అట్లా మోసం చేసి పారిపోయిన వ్యక్తి వల్ల ఎవరైనా మరణిస్తే ఆ మోసం చేసిన వ్యక్తి మీద కేసు బుక్ చేసి ఉరి శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. పరిస్థితులను బట్టి జీవిత ఖైదు అంటే చనిపోయే వరకు కూడా జైల్లోనే ఉంచే అవకాశాలు ఉన్నాయి. 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక ముందు దొంగ చిట్టీలు నడిపి దొంగ ఐపీలు పెట్టి పారిపోదాం అనుకునే వ్యక్తులకు కుదరదిగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే శిక్షలు బలంగా ఉన్నాయి. ఉరిశిక్ష కూడా ఉన్నది కాబట్టి ఉరిశిక్ష పడేలా చేర్చిండ్రు కాబట్టి కొంచెం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని నేరాలు తగ్గించుకుంటే మంచిది. ఓకే సార్, ఇక్కడ పోలీసు వాళ్ళకి అధికారం అనేది ఎక్కువగా ఇచ్చారని చెప్పేసి మీరు కూడా అన్నారు. అందులో ఒక వ్యక్తి తప్పు చేసిన వ్యక్తి దొరకకుండా పారిపోయిన ఎడల వాళ్ళ ఆస్తిని జప్తు చేసే అధికారం పోలీసు వాళ్ళకి ఇప్పుడు ఇచ్చిల్లటగా. కంప్లీటా? అవునండి, అది ఇంతకు ముందు కూడా ఉంది కానీ ఇప్పుడు మళ్ళీ కొంచెం సీరియస్గా ఉంది. అది ఎవరైనా ముద్దాయి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత, ఒక సీసీ నెంబర్ అయిన తర్వాత, ఛార్జ్షీట్ పడినాక సీసీ నెంబర్ అయిన తర్వాత ఆ వ్యక్తి కనుక పారిపోతే ప్రొక్లమేషన్ అనేది డిక్లేర్ చేస్తారు. ప్రొక్లమేషన్ అయిన తర్వాత ఆ వ్యక్తి దొరకకపోతే అతని ఆస్తిని జప్తు చేసే అధికారం అయితే పోలీసు వాళ్ళకు ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం. కాబట్టి ఇది కూడా ఆలోచించుకోవాలి. ఆయన పేరు మీద ఉన్న భూములు కానీ జాగాలు కానీ అన్ని మొత్తం సీజ్ చేసే రైట్ అయితే పోలీసు వాళ్ళకి వచ్చింది ఇప్పుడు. ఓకే సార్, ఇక్కడ అరెస్ట్ చేసే విధానంలో ఇప్పుడు పోలీసు వాళ్ళకి కొత్త కండిషన్స్ వచ్చిందట. అంటే అబౌవ్ 60 years వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు కేసు పెడతారు. కాకపోతే అరెస్ట్ చేసే విధానం మాత్రం విత్ డిఎస్పీ గారి పర్మిషన్తోనే చేయాలి అనేది ఒకటి బయట వినిపిస్తూ ఉంది. దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి. అయితే ఆ విషయంలో ఏంటిదంటే కొత్త చట్టంలో సెక్షన్ 35 సబ్ క్లాస్ 7 బిఎన్ఎస్ సెక్షన్ 35 సబ్ క్లాస్ 7 ప్రకారంగా ఏంటంటే 3 సంవత్సరాల లోపు శిక్షలు పడేటువంటి నేరాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో 60 సంవత్సరాలు అంటే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో ఆ సీనియర్ సిటిజన్స్ తప్పు చేసినట్టు వాళ్ళ మీద ఏదైనా కేసు బుక్ అయితే వెంటనే అరెస్ట్ చేయకూడదని, దానికి ఒక డిఎస్పీ పర్మిషన్ తీసుకోవాలని మాత్రం సెక్షన్ 37 సబ్ క్లాస్ 7 చెప్తుంది కొత్త చట్టంలో. కాబట్టి 60 ఏళ్ళ పైబడ్డ వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడానికి అయితే వీల్లేదు. ఎలాంటి కేసు అయినా కానీ 3 సంవత్సరాల లోపు ఉన్న నేరాలకు మాత్రమే వర్తిస్తుంది ఇది. మళ్ళీ 3 సంవత్సరాలు దాటిన నేరాలకు వర్తించదు. ఎందుకంటే 60 ఏళ్ళు 62 ఏళ్ళు ఉన్నా కూడా ఏదైనా మర్డర్ కేసులో పాల్గొనడానికో అప్పుడు మాత్రం ఏ పర్మిషన్ అక్కర్లేదు, తీసుకుపోయి లోపల పెడతారు. 3 సంవత్సరాల లోపు ఉండే నేరాలు, చిన్న నేరాలకు సంబంధించి మాత్రం వెంటనే అరెస్ట్ చేయడానికి అయితే లేదు, వెసులుబాటు కల్పించడం జరిగింది 60 ఏళ్ళ పైబడిన వాళ్ళకి. ఓకే సార్, ఇక్కడ మీరు చాలానే చూసిళ్ళు నీటి వ్యవహారం అనేది చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం అయితే ఉన్నటువంటి పరిస్థితి. నీటి వ్యవహారము పేపర్ లీక్ అవ్వడం అనేది సిబిఐ వరకు వెళ్ళిందంటే సార్ ఇది దేనికి సంకేతంగా తీసుకోవాలి సార్? ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామము. ఎందుకంటే ఒక మంచి అభిప్రాయము నీట్ అంటే గతంలో ఉండేది, దేశవ్యాప్తంగా మంచి టాలెంట్ ఉన్న వాళ్ళే డాక్టర్లు అవుతారు అన్నట్టుగా ఉండేది. కానీ రాను ఆ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. దాని మీద ఎన్ని చట్టాలు చేసినా కూడా దోషులు తప్పించుకుంటున్నారు. కానీ ఇప్పుడు బిఎన్ఎస్లో సెక్షన్ 112 తీసుకొచ్చారు. 112 లోపట ఏంటంటే క్వశ్చన్ పేపర్ లీకేజ్ ఏదైతే ఇంటెన్షనల్గా ఎవరైనా చేస్తారో, పబ్లిక్ ఎగ్జామ్స్కు సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఎవరైతే లీక్ చేస్తారో వాళ్లకు 7 సంవత్సరాల పైబడి శిక్ష, నిరూపణ అయితే లక్షల్లో పెనాల్టీ పడే ఛాన్సులు ఉన్నాయి. సెక్షన్ 112 బిఎన్ఎస్లో ఆ సెక్షన్ చేర్చడం జరిగింది. పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఇదివరకు ఉన్నట్టుగా ఉండదు, ఇప్పుడు చాలా సీరియస్గా ఉంటుంది. ఈ సెక్షన్లో శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి నేరాలు తగ్గే అవకాశాలు ఉంటాయి, పేపర్ లీకేజ్ వ్యవహారాలు కూడా తగ్గే అవకాశాలు ఉన్నట్టు ప్రస్ఫుటంగా మనకు అనిపిస్తుంది. ఓకే సార్, అలాగే ఇక్కడ ఉగ్రవాదుల ఈ చర్య కనుక ఎవరైనా పాటు పడితే ఇప్పుడు ఎలాంటి కఠినతరమైనటువంటి శిక్షలు ఈ 3 చట్టాల్లో పొందుపరిచారు? అయితే దాన్ని మన బిఎన్ఎస్లో మీరు అన్నట్టుగా మంచి ప్రశ్న అడిగారు. ఉగ్రవాదుల చట్టాలు అనేటి దేశంలో ఇప్పటికే 10 చట్టాలు ఉన్నాయండి. ఆల్రెడీ 10 చట్టాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి కొన్ని పరిస్థితులకు సంబంధించి చేసిన చట్టాలు 10 చట్టాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా టెర్రరిస్ట్ యాక్ట్ అనేది ఇక్కడ కొత్త సెక్షన్ ఒకటి 113 సెక్షను బిఎన్ఎస్లో చేర్చడం జరిగింది. ఈ 113 ప్రకారంగా ఉగ్రవాద చర్యలను కట్టడి చేయడానికి, వారి కార్యకలాపాలను కనిపెట్టడానికి, వారిపైన కేసులు బుక్ చేయడానికి ఈ సెక్షన్ కింద పోలీసు వాళ్ళకి ఇప్పుడు అధికారం ఉన్నది. ఈ సెక్షన్ కింద కనుక బుక్ అయితే వాళ్ళకి ఉరిశిక్ష
ప్రస్ఫుటంగా పేర్కోవడం జరిగింది, కొత్తగా చేర్చడం జరిగింది 113 సెక్షన్. దీంట్లో ఉరిశిక్ష పడవచ్చు, వాళ్ళకి జీవిత ఖైదు కూడా పడవచ్చు. జీవిత ఖైదు అంటే న్యాచురల్ డెత్, ఇందాక చెప్పినట్టు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ను కట్టడి చేసే అవకాశాలు అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఓకే సార్, ఇక్కడ కొన్ని శిక్షలు మీరు చెప్తా అంటే భయం కలుగుతా ఉంది. ఏం చేయాలి? అంటే తప్పు చేసే వాళ్ళకి భయం, మనకెందుకండి? మనము నిజాయితీగా మన పనులు మనం చేసుకుంటూ పోయే వాళ్ళు ఎప్పుడు భయపడాల్సిన పని లేదు. తప్పు చేసే ఆలోచన ఉన్నవాళ్ళు మాత్రమే జంకాలి, తప్పు చేసే ఆలోచన ఉన్నవాళ్ళు మాత్రమే భయపడాలి. కాబట్టి తప్పులను కట్టడి చేయడానికే కదా ఈ చట్టాలు వచ్చినాయి, ఇంత కఠినంగా చట్టాలు. దానిలో కొన్ని లోపాలు ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టు టెర్రరిస్ట్ యాక్ట్ అనేది ఒకటి సెక్షన్ 113లో చేర్చారు. దీనివల్ల పోలీసులు తలుచుకుంటే ఈ సెక్షన్ పెట్టొచ్చు, లేకపోతే గతంలో ఉన్న టెర్రరిస్ట్ చట్టాలను ఉపయోగించవచ్చు. అంటే అది వాళ్ళ చేతులలో ఉంటుంది. ఇక్కడ కొంచెం పోలీసులు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశాలు, కొన్ని అక్రమ కేసులు బనాయించే పోలీసు వ్యవస్థ ఉన్నప్పుడు ఇట్లాంటి అవకాశాలు అయితే ఉంటాయి. వాళ్ళు తలుచుకుంటే అది పెడతారు, రాజు తప్పుకుంటే తలుచుకుంటే దెబ్బలకు కొదవని అన్నట్టు వాళ్ళు తలుచుకుంటే పాత చట్టాన్ని పెట్టొచ్చు, ఈ చట్టాన్ని పెట్టొచ్చు. ఇక్కడ ఒక వివరణ అయితే లేదు, ఇదే పెట్టాలి టెర్రరిస్టుకు ఈ బిఎన్ఎస్ పెట్టాలని లేదు. కాబట్టి ఇది దుర్వినియోగం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. దీని మీద సవరణ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఓకే సార్, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు ప్రజలకి ఇప్పుడు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు నేరుగా? ఇప్పుడు ఈ చట్టాలైతే బలోపేతంగా ఉన్నవి, అందులో సమస్యలు అనేవి ఒకేసారి మనకు బయటపడవు. ఏదైనా కూడా ఎదుగుతూ ఉంటే, ముందు ముందు పోతూ ఉంటేనే కదా అందులో లోపాలు అనేది తెలుస్తూ ఉంటాయి. అట్లాంటివి తెలిసినప్పుడు వాటి మీద ఒక చర్చ పెట్టి వాటిని పార్లమెంట్లో సవరణ రూపంలో మార్చుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది. అట్లా మార్చుకోవాలి తప్ప ఇప్పుడే టోటల్ మొత్తం చట్టాలని రద్దు చేయమనడానికైతే వీల్లేదు. ఎందుకంటే ఈ చట్టాలు పూర్తిగా ఏం మారలేదు, పాత చట్టాల నుంచి తీసుకున్నారు చాలా వరకు. కంటెంట్ ఏదైతే ఉందో ఐపీసీ, క్రిమినల్స్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ నుండి చాలా వరకు పాత వాటిని తీసుకున్నారు, కానీ శిక్షలు పెంచారు. దానివల్ల ఏమవుతుంది, నేరం చేయాలనుకున్న వాళ్ళకి చిన్న తప్పే కదా అని ఇదివరకు పోయే వాళ్ళకి ఇప్పుడు అంత ఈజీ కాదు. అందులో కనుక చిన్న నేరంలో బుక్ అయినా కూడా 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, లక్షలలో ఫైన్లు, 10 లక్షల వరకు ఫైన్లు, అట్లాంటి వ్యవస్థ ఉన్నది చట్టాలలో. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారు, నేరాలు తగ్గే అవకాశం ఉన్నదని మాత్రం చెప్పగలను. ఓకే సార్, ఇక్కడ ముద్దాయిలకి కావచ్చు, లేకుంటే సాక్షులకు కావచ్చు, కోర్టు నుంచి సమన్లు పంపాలన్నా, లేకుంటే పోలీసులు సమన్లు పంపాలన్నా కూడా ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు అంటే ఈ కొత్త చట్టంలో ఇంకా ఫాస్ట్గా పంపేందుకు ఏమన్నా వెసులుబాటు ఉందా? ఎస్, ఉన్నదండి. గతంలో ఇప్పుడు క్రిమినల్ కేసులలో కానీ ఎందులో అయినా కానీ సమన్స్ పంపాలంటే కోర్టు నుంచి పోలీస్ కానిస్టేబుల్ కానీ లేకపోతే బెయిలిఫ్ కానీ వెళ్ళి సమ్మన్స్ సర్వ్ చేసేది. వాళ్ళు లేకపోతే, ఇల్లు ఖాళీ చేస్తే దొరక్కపోతే కనుక సమ్మన్స్ ముట్టే వరకు చాలా ఇబ్బంది గల వాతావరణం ఉండేది. ఒక కేసులో సమ్మన్స్ ముట్టక 3 సంవత్సరాల నుంచి సమ్మన్స్ స్టేజ్లోనే ఉన్న కేసులు బోలెడన్ని ఉన్నాయి, లక్షలలో ఉన్నాయి ఇండియా మొత్తం. కాబట్టి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ప్రతి ఒక్కరి దగ్గర వాట్సాప్, ఈమెయిల్, ట్విట్టరు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, వీటికి బాగా ప్రాధాన్యత ఇచ్చింది కొత్త చట్టంలో. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సమ్మన్స్, డిజిటల్ సిగ్నేచర్ సమ్మన్స్ పంపవచ్చు కోర్టు. అంటే దీనికోసం కోర్టులో ఒక సెక్షన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాటు చేసి ముద్దాయిల వివరాలు, ఏది మెయిల్ ఐడి, వాట్సాప్, ఫోన్ నెంబరు, ఇవన్నీ కూడా తీసుకొని దాని నుంచే సమ్మన్స్ పంపడం. అంటే దీనివల్ల ఏమవుతుందంటే అది ముట్టిన తర్వాత కనుక వాట్సాప్లో చూసుకున్నాడు, డెలివరీ అయింది, ట్విట్టర్లో కానీ లేకపోతే మన మెయిల్లో కానీ డెలివరీ అయిన తర్వాత రాకపోతే అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చి లోపలికి పంపిస్తారు. ఆ భయానికి తొందరగా నోటీసులు ముట్టే అవకాశం ఉంటుంది. కేసులు కూడా సత్వర పరిష్కారానికి మాత్రం మార్గం సులభమైందని మాత్రం చెప్పగలను. ఓకే సార్, ఇప్పుడు ఈ కొత్త చట్టాల్లో వేటికి జీవిత శిక్ష ఉంది సార్? నార్మల్ డెత్ అయ్యేంత వరకు శిక్షలు వేటికి ఉంది, వేటికి జీవిత ఖైదు ఉంది? జీవిత ఖైదు అంటే ఇదివరకు మర్డర్ ఐపీసీ 302లో ఉండే, అది ఇప్పుడు ఐపీసీ 302 అనేది మనం మర్చిపోవాలి. కొత్త చట్టంలో సెక్షన్ 103 అయింది, అది దానికి ఉరిశిక్ష. తర్వాత అటెంప్ట్ మర్డర్, దాంట్లో కూడా 10 సంవత్సరాల వరకు అటెంప్ట్ మర్డర్ అనేది 307లో ఉండే, ఇప్పుడు వచ్చేసి 109 అయింది అది సెక్షను బిఎన్ఎస్లో. అందులో 10 సంవత్సరాల వరకు శిక్ష, లక్షల్లో ఫైను, లైఫ్ కూడా పడవచ్చు. లైఫ్ అంటే ఇంతకుముందు చెప్పిన కదా, చనిపోయే వరకు జైల్లోనే.
కాబట్టి ఆడవాళ్ళ విషయంలో రేప్ కేసులలో కూడా 20 సంవత్సరాల శిక్ష, ఉరి శిక్ష చాలా కఠినతరమైంది అది. అందులో కూడా జీవిత ఖైదు. ఈ 3 గ్రావిటీ ఆఫ్ అఫెన్స్ అంటే దాని నేర నేర ప్రవృత్తిని బట్టి ఎంతవరకు వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడ్డారు వీరి వల్ల, నిందితుల వల్ల, అమ్మాయిలు, చనిపోయిన అమ్మాయిలు కావచ్చు, రేప్ చేయబడ్డ అమ్మాయిలు కావచ్చు, దాని గ్రావిటీని బట్టి శిక్షలు ఉంటాయండి. కానీ చాలా బలంగా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ప్రజలకి సత్వర న్యాయం అనేది జరగబోతుందా? దీన్ని బట్టి చూస్తే? ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రానిక్స్‌ని మనం యూజ్ చేస్తా ఉన్నాము. అంటే సత్వర న్యాయం దిశగా అడుగులు వేస్తా ఉన్నామా? తప్పకుండా జరుగుద్దండి. సత్వర న్యాయం అనేది అంటే మనం సినిమాలో చూపించినట్టుగా ఇవాళ కేసేస్తే రేపో ఎల్లుండో తెగేది కాదు. ఇంతకుముందు 4 సంవత్సరాలు పట్టేది 2 సంవత్సరాల్లో, సంవత్సరంలోనో ముందు ముందు సాల్వ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక కేసులో సమన్స్ ముట్టడానికే 3 సంవత్సరాలు పోయేది. కేసు ట్రయల్‌కి వచ్చే వరకు ఇంకొక 3 సంవత్సరాలు అయ్యేది ఇదివరకు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాను వాడుకోవచ్చని కోర్టు వెసులుబాటుగా, మన చట్టం వెసులుబాటు కల్పించింది కాబట్టి నీకు 3 సంవత్సరాలు పట్టే ఒక నెల రోజుల లోపల సమన్స్ పోయినాయనుకోండి, తొందరగానే ముద్దాయి కోర్టుకి అటెండ్ అవుతాడు, ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ఒక 2 సంవత్సరాల్లో కేసు సాల్వ్ కావచ్చు ముందు ముందు. ఓకే. అంటే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి పెండింగ్ కేసులు చాలానే ఉన్నాయి. ఇప్పుడు అవి కనుక సత్వర న్యాయం దిశగా వెళ్ళాలనుకుంటే ఇక్కడ కోర్టుల శాతం పెంచాలి అన్నట్టుగా మీ సీనియర్ అడ్వకేట్స్ కొంతమంది వాదిస్తా ఉన్నారు. వాస్తవమా? కోర్టుల శాతం అనేది పెంచాలా? జడ్జిల శాతం కూడా పెంచాలా? పెంచితేనే ఇదంతా జరుగుతుందా? అవునండి. మీరు అడిగింది 100% కరెక్ట్. మీ క్వెషన్ చాలా వ్యాలిడ్ క్వెషన్ అడిగారు మీరు. ఎందుకంటే ఆనాడున్న పరిస్థితులలో నేను ప్రొఫెషన్‌లోకి వచ్చిన కొత్తలో రోజు ఒక కోర్టులో 15, 20, 30 కేసులుంటే మహా ఎక్కువ. అదే ఈరోజు ఒక కోర్టులో 260 కేసులు, 300 కేసులు. అంటే వాటిని ఒక అర్ధగంటలో అప్పుడు పిలిచేవారు. అర్ధగంటలో కాల్ వర్క్ అంటారు, పిలిచేవారు. ఈరోజు కేసులు మధ్యాహ్నం వరకు ఓన్లీ 300 కేసులు పిలవడానికే టైం అయిపోతుంది. ఇంకా ట్రయల్ నడిపేదెప్పుడు? ముద్దాయిలకు శిక్షలు పడేదెప్పుడు? ప్రతి కేసు విచారణకు వచ్చేదెప్పుడు? కాబట్టి ఈ తరుణంలో పెరుగుతున్న జనాభాకు, పెరుగుతున్న కేసులకు ఖచ్చితంగా కోర్టుల సంఖ్య అని పెరగాల్సిన అవసరం ఉన్నది. జడ్జీల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉన్నది. అలాంటప్పుడే సత్వర న్యాయం జరుగుద్ది తప్ప లేకపోతే పెండెన్సీ అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఓకే. సార్, ఇంటర్వ్యూ ముగించే ముందు లాస్ట్ అండ్ ఫైనల్లీ ఈ కొత్త 3 చట్టాల గురించి ఇంకేమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్ వన్ ఇంకా. ఈ 3 చట్టాల గురించి చెప్పాలంటే మన బిఎన్ఎస్ఎస్ఎస్, ఈ ఎవిడెన్స్ యాక్ట్ ఏదైతే ఉన్నాయో ఈ 3 చట్టాలు కూడా చాలా ఉపయోగకరంగానే ఉన్నాయి జనాలకి. అందులో ఉన్న సెక్షన్స్, శిక్షలు ఉపయోగకరంగానే ఉన్నాయి. ఇంతకుముందు మన ఐపీసీలో ఉన్న సెక్షన్స్ చాలా వరకు తగ్గిపోయినాయండి. ఐపీసీలో 511 సెక్షన్స్ ఉండే, ప్రస్తుతం వచ్చేసి 358 సెక్షన్లకు మాత్రమే కుదించబడింది. ఎందుకంటే అన్నెసెసరీ సెక్షన్సే చాలా ఉన్నాయి. దానివల్ల కాలయాపన, దానివల్ల కొంత జరిగేది, కాలయాపన బాగా జరిగేది. అదంతా కూడా తగ్గిపోయింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇంకోటి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటే ఇప్పుడు వచ్చిన బిఎన్ఎస్ఎస్ చట్టం ఏదైతే ఉందో దాని ప్లేస్లో అందులో కూడా సెక్షన్స్ దీనికంటే ఒక 2 సెక్షన్స్ పెరిగే ఉన్నాయి. 484 పాతవి ఉంటే ఇప్పుడు వచ్చేసి 531 సెక్షన్స్ అయినాయి. కాకపోతే అది ప్రొసీజర్ కోడ్ అండి. దాని గురించి అంటే పబ్లిక్ అంత అవగాహన చెప్పాల్సిన అవసరం లేదు. అది పోలీసులకు, కోర్టుకు సంబంధించింది, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది, వాళ్ళ డ్యూటీస్కు సంబంధించింది. కాబట్టి అన్నీ కూడా ఇప్పుడు మన ఇది ఉన్నదండి. ఇంకోటి భారతీయ సాక్ష్య అధినియం అంటే మన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉన్నది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో కూడా చాలా మార్పులు తీసుకొచ్చారు. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్లు ఇంతకుముందు సెకండరీ ఎవిడెన్స్ కింద తీసుకునేది. ఏదైనా వీడియో ఉంటే, ఏదైనా వాయిస్ రికార్డు ఉంటే, సీసీ రికార్డ్ ఫుటేజ్ ఉంటే దానికి సెక్షన్ 65 కింద ఒకటి సర్టిఫికెట్ వేయాలి. ఇది ఎక్కడి నుండి కాపీ చేసినావు, ఈ కాపీరైట్ ఎక్కడిది, నువ్వు రికార్డ్ చేసే ముందు నువ్వు పర్మిషన్ తీసుకున్నావా, ఇవన్నీ ఉండే. అయితే ఇప్పుడు అవన్నీ లేవు. దాన్ని ప్రైమరీ ఎవిడెన్స్ కింద తీసుకుంటున్నారు ఇప్పుడు ఈ చట్టంలో. ప్రైమరీ ఎవిడెన్స్ అంటే ఇంకా దానికి మించింది ఏమున్నది? సీసీ ఫుటేజ్లో క్లియర్ కనబడుతున్నాయి. మనం టీవీలో చూస్తే నమ్ముతాం, పేపర్లో చూస్తే నమ్ముతాం, కోర్టుకు తీసుకొస్తే మాత్రం నమ్మొద్దా? కాబట్టి కోర్టు కూడా నమ్మాల్సిన పరిస్థితి ఆవశ్యకత ఉన్నది. కాబట్టి వాయిస్ రికార్డింగ్ కానీ, చాటింగ్ కానీ, తర్వాత వీడియో రికార్డింగ్ కానీ, సీసీ ఫుటేజ్లు కానీ ఇవే ఉన్నా కూడా కోర్టు యాక్సెప్ట్ చేయడానికి ప్రైమరీ ఎవిడెన్స్ అంటే ప్రాథమిక ఆధారాలుగా ఫస్ట్ తీసుకొని వాటి మీద శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
సార్ ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ వాటిని ప్రైమరీ ఎవిడెన్స్ కిందకి చేర్చారని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ ఇక్కడ ఒక మేజర్ పాయింట్ ఉంది. ఇక్కడ ఒక వీడియో ఉంటది. కానీ ఆ వీడియోని మార్పింగ్ చేసుకోవచ్చు. ఎడిటింగ్ చేయొచ్చు. చెయ్యని దాన్ని చేసినట్టుగా చూపించవచ్చు. అట్లాంటి టెక్నాలజీలో ఉన్నాము అబ్సల్యూట్లీ. మనము. మరి ఇప్పుడు అబ్సల్యూట్లీ. దీని గురించి ఏం మీరు చెప్తారు? బ్రహ్మాండమైన ప్రశ్న అడిగారండి. యెస్. ఇట్స్ ఏ ఆలోచించదగిన ప్రశ్న ఇది. కానీ నేను దీనికి ఇచ్చే సమాధానం ఏంటంటే, ఫోరెన్సిక్ సంస్థలు ఉన్నాయి గదా! హ్మ్. ఫోరెన్సిక్ సంస్థలు ఎందుకున్నాయి? మనం ఫోర్జరీ చేసినా, మార్ఫింగ్ చేసినా, వారి టెక్నాలజీ ప్రకారంగా వారు దాన్ని డీకోడ్ చేసి వెదర్ ఇట్ ఈస్ ఏ మార్ఫ్డ్ వన్, వెదర్ ఇట్ ఈస్ ఏ ఫోర్జ్డ్ డాక్యుమెంట్, వెదర్ ఇట్ ఈస్ ఏ ట్యాంపర్డ్ వీడియో అనేది ఒక క్లారిటీ వాళ్ళు తీసుకొస్తారు కాబట్టి, అటువంటి ఏమైనా జరిగితే ప్రాథమికంగా స్టార్టింగ్ మొదట్లో కొంత ఇబ్బందులు పడొచ్చు. వాళ్ళు నేరం మోపబడిన వాళ్ళు ఎవరి మీదైనా ఇరికిద్దాం అనుకొని ట్యాంపర్ చేసి పెట్టినరో వాళ్ళు ఇబ్బందులు పడవచ్చు కానీ, ఆ నిజం తెలిసినాక మాత్రం ఉల్టా తిరిగి వీళ్ళ మీద కేసులు పెట్టడానికి అయితే ఆస్కారం ఉన్నది. ఓకే. సార్ ఇంకో క్వెషన్ లాస్ట్ మీ గురించే. ఒక క్వెషన్ ఒకే ఒక క్వెషన్ మీ గురించి చెప్పి ముగించుకుందాం. సార్ మీరు చెక్ బౌన్స్ కేస్‌లో దిట్ట అని చెప్పేసి మీ పేరైతే చెక్ బౌన్స్ శంకర్ అని చెప్పేసి కూడా పిలుస్తారట మిమ్మల్ని. సరే మీరు వాదించినటువంటి మీ కేసెస్ ఒకసారి చెప్పండి పబ్లిక్‌కి. నేను ల్యాండ్ కేసులు చేస్తాను. అదే విధంగా చెక్ బౌన్స్ కేసులు చేస్తాను. చెక్ బౌన్స్ కేసులు అయితే ఆ దేవుడి దయ వల్ల కొద్దిగా పేరుంది నాకు. చెక్ బౌన్స్ కేసులలో ఒక 1,25,00,000 బాకీ ఉన్నటువంటి కేసుని, అంటే ఒక ల్యాండ్ ఇప్పిద్దామని చెప్పేసి మోసం చేసిన వ్యక్తి దగ్గర 1,25,00,000 ఇవ్వాల్సిన కేసుని నేను వాదించాను. అవతల వాళ్ళు కూడా గట్టిగానే దాన్ని వాదించడం జరిగింది. ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా విధాల ప్రయత్నించారు డిఫెన్స్ గానీ. నేను దాన్ని గెలిపించి రూ. 1,25,00,000 లోక్ అదాలత్‌లో సెటిల్మెంట్ అయ్యేటట్టు, అంటే చివరికి శిక్ష పడే అవకాశం ఉన్నది కాబట్టి అవతలి ముద్దాయి ఒప్పుకొని లోక్ అదాలత్‌లో సెటిల్మెంట్ చేసుకున్నారు. ఆ రూ. 1,25,00,000 కట్టించడం జరిగింది. ఇక రెండవది ఒకటి 20,00,000 కేసులో నేను బాకీ లేను అని చెప్పేసి చివరి వరకు పోరాడారు. బాకీ ఉంది అని మాకు బాకీ లేనప్పుడు నీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు మా దగ్గరికి నడిచొస్తాయా? అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. మేము లీగల్ నోటీస్ ఇస్తే దానికి సమాధానం కరెక్ట్‌గా లేదు. వాళ్ళకి సమాధానం ఇవ్వలేదు. ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని కోర్ట్ ఏం చేసిందంటే చివరికి మా వాదనను నమ్మి 20,00,000కు 20,00,000 ఫైన్ కట్టమని, 40,00,000 కట్టమని తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ కేసులో కింది కోర్టులో గెలిసిన తర్వాత వాళ్ళు మళ్ళీ జిల్లా కోర్టుకి అప్పీల్ చేసుకున్నారు. జిల్లా కోర్టులో గెలిచాము. అందులో ముద్దాయి 20 రోజులు జైలుకి కూడా వెళ్ళాడు. ఇప్పుడు హైకోర్టులో మళ్ళీ అప్పీల్ చేసుకున్నాడు. ఇక అది ఇంకా రాజీ పడాల్సిందే. దగ్గరకొస్తున్నది, అది నడుస్తుంది. ఇంకా ఎట్లాంటి కేసులు వాదించిల్లు మీరు? నేను ముఖ్యంగా ఫస్టు ల్యాండ్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ప్రామిసరీ నోట్ కేసులు, తర్వాత ఈ ఈ కొట్టుకునే నేరాలకు సంబంధించినటువంటి క్రిమినల్ కేసులు ఏవైతే ఉంటాయో వాటిలలో బెయిల్స్, యాంటిసిపేటరీ బెయిల్స్, ఇవన్నీ కూడా నేను వాదించడం జరిగింది. నా 28 సంవత్సరాల జీవితంలో కొన్ని వందల కేసులు వాదించానండి నేను. కొన్ని వందల కేసులు కూడా గెలవటం జరిగింది. వందల కేసులు గెలవటం జరిగింది. ఎందుకంటే నా అనుభవం 28 సంవత్సరాలు, 96 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా హన్మకొండ జిల్లా కోర్టులో. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. ఇప్పుడు మీ వద్దకి వాళ్ళు అంటే వచ్చి వాళ్ళ బాధలు మీతోని చెప్పుకుంటారు కదా! కక్షిదారులు. మీ దగ్గరకొచ్చి బాధలు చెప్పుకుంటారు కదా! అప్పుడు మీరు వాళ్ళని ఎలా అబ్జర్వ్ చేస్తారు? వాళ్ళ నుంచెల్లి ఎట్లా మీరు పాయింట్‌ని రాబట్టుకుంటారు? అక్కడ జరిగే తతంగం ఒకసారి చెప్పండి. ఇప్పుడు అంటే ఇవి అనుభవం మీద రావాల్సిందే ఇవి. మీరు మంచి ప్రశ్న అడిగారండి. చక్కగా అడిగారు. అనుభవం మీద రావాల్సిందే. ఒక క్లయింట్ మనతోని మాట్లాడుతున్నారంటే అతను నిజం చెప్తున్నాడా? అబద్ధం చెప్తున్నాడా? వాళ్ళ హావభావాలను బట్టి, ప్లస్ ఇంకొకటేందంటే వాళ్ళు తీసుకొచ్చేటువంటి ఎవిడెన్స్‌లు ఉంటాయి గదా! ఎవిడెన్స్‌లను బట్టి అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మైండ్‌లో ఒక నిర్ధారణకొస్తాడు అడ్వకేట్. అనుభవం ఉన్న అడ్వకేట్ అయితే. పోలీస్ వాళ్ళకి గూడా ఉంటది ఇదే. పోలీసు వాళ్ళు కూడా చూడగానే మీ మాట తీరు, హావభావాలను బట్టి గుర్తుపడతారు. అడ్వకేట్స్ కూడా అనుభవం మీద అదే వస్తది. అట్లా గుర్తుపట్టి తప్పు ఉంటే బాబు మనం తప్పున్నది కేసు. ఇది నువ్వు గెలిచే అవకాశం లేదు. మరి ఇందులో అయితే నీకు బలం లేదు. నీ ఇష్టం కేసు ప్రొసీడ్ కమ్మంటే ప్రొసీడ్ అయిదాము. లేకపోతే లేదు అని నేను మొహం మీద చెప్పేస్తా. ముందే చెప్పేస్తా వాళ్ళని పసిగట్టేసి. ఒకవేళ వాళ్ళు నిజంగానే మోసపోయారని తెలిస్తే మాత్రం చివరి వరకు పోరాడతా. అది విజయం సాధించే వరకు పోరాడతా. ఓకే. ఓకే సార్. ఇప్పుడు చెప్పండి మీరు. ఇప్పుడు వాళ్ళొస్తారు. వాళ్ళు చాలా మట్టుకు నిజాలే చెప్తారా? అబద్ధాలే చెప్తారా?
చాలా మట్టుకు అంటే మీరు వందల కేసులు వాదించిల్లు కదా! అంటే చాలా మందే వచ్చిల్లు ఇక్కడికైతే. ఈ ఆఫీస్‌కి చాలా మందే వచ్చిల్లు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన అన్ని నిజాలే చెప్తారా? కొన్ని అబద్ధాలు కూడా చెప్తారా? ఇప్పుడు వ్యక్తి యొక్క మనస్తత్వం ఏంటిదంటే, తన అవకాశాన్ని తన అనుగుణంగా, తన అవసరానికి తగ్గట్టుగా మార్చుకుంటారు. చాలా మంది దగ్గర ఆ గుణం ఉంటది. ఆ అవకాశాన్ని మలుచుకుంటారు. వారి వైపు మలుచుకుంటారు. ఉన్నదానికి 4 పుట్టించి కూడా వాళ్ళు సింపతి కొట్టడానికో, లేకపోతే సార్ దగ్గర నా కేసు నిజంగా స్వచ్ఛంగా ఉన్నది. నా కేసు నేను గెలిచే అవకాశాలన్నీ మొత్తం మోసపోయినా అని చెప్పడానికో ప్రయత్నాలు చేస్తారు. వాటిని నేనెప్పుడు నమ్మను. ఎందుకు నమ్మనంటే, వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని చూసిన తర్వాతే నమ్ముతా. నిజంగా మోసపోయినరా లేదా అనేది. కాబట్టి వాళ్ళ మాటలను బట్టి పూర్తిగా నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. 2 ఉంటాయి అందులో. ఎందుకంటే వాళ్ళ హావభావాలను బట్టి గుర్తుపట్టొచ్చు. కానీ డాక్యుమెంట్స్‌ని చూసిన తర్వాత మాత్రం పూర్తిగా ఒక నిర్ధారణకైతే వస్తా నేను. వీళ్ళు తప్పు చెప్తున్నారా, ఒప్పు చెప్తున్నారా అని. రైట్. సో, ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తూనే ఉండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.